కుటుంబ సభ్యులైతే పాపం చేయకుండా ఉండేవారుగా ఉంటారో, తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ ఆ కుటుంబ సభ్యులందరూ ఒకరినొకరు ప్రేమించుకునేవారుగా ఉంటారు. తల్లిదండ్రులు పిల్లలు ప్రేమించేవారుగా ఉంటారు, పిల్లలు తల్లిదండ్రుల్ని ప్రేమించేవారుగా ఉంటారు. ఒకరి పట్ల ఒకరు వినయం విధేయత కలిగి జీవించేవారుగా ఉంటారు అంటాడు దేవుడు. ఒకరి పట్ల ఒకరు ప్రేమ ఆప్యాయత అనురాగాన్ని పంచుకునేవారుగా ఉంటారు. ఒకరినొకరు కనికరం చూపించుకునేవారుగా ఉంటారు. జాలి దయ ఆప్యాయత అనురాగాన్ని పంచుకునేవారుగా ఉంటారు అంటాడు దేవుడు. సామెతల గ్రంథం 24వ అధ్యాయము 3వ వచనం చదువుకున్నాం. జ్ఞానం వలన ఇల్లు కట్టబడును, వివేచన వలన అది స్థిరపరచబడును. దేవుడు ఎక్కడ ఏమంటున్నాడో, ఏ కుటుంబం అయితే పాపం చేయకుండా ఉండేదిగా ఉంటుందో, పిల్లలైనా సరే తల్లిదండ్రులైనా సరే, ఆ కుటుంబంలోని నెమ్మది ఆనందం సంతోషము ప్రశాంతత అనేది ఉంటుంది అంటాడు దేవుడు. ఒకరినొకరు ప్రేమ ఆప్యాయత అనురాగాన్ని పంచుకునేవారుగా ఉంటారు. ఒకరినొకరు గౌరవించుకునేవారుగా ఉంటారు. ఒకరి పట్ల ఒకరు జాలి దయ కనికరము చూపించుకునేవారుగా ఉంటారు. ఒకరినొకరు కీడు చేసుకోకుండా హాని చేసుకోకుండా ప్రేమించుకునేవారుగా ఉంటారు. ఆ కుటుంబంలో దేవుని ఆత్మ నివసించేదిగా ఉంటుంది అలా జీవించేవారుగా ఉంటే.